హలో అండి. అబ్బా ఏంటి సమ్మర్ వచ్చేసింది, వేడికి భరించలేకపోతున్నాం కదా, దాంతో హీట్ కూడా ఎక్కువ అవుతుంది, డీహైడ్రేషన్ అవుతుంది బాడీ కదా. నా దగ్గర మంచి హెల్తీ రెమెడీ ఒకటి ఉంది, బాడీని డీహైడ్రేషన్ అవ్వకుండా కూల్గా ఉంచేట్టు. రండి చూద్దాం. నాకైతే అనిపించింది ఇది ఖచ్చితంగా మీకు అందరికీ చూపించాలని. మీరు కూడా అందరు తప్పకుండా చూసి ఇది ఫాలో అవ్వండి, బాడీ కూల్గా ఉంటుంది. అయితే ఈ రెండిటికి మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సీజన్ని బట్టి మనము అది యూజ్ చేసుకుంటే బెటరు. మనకి ఎడిబుల్ గమ్ము 2 టైప్స్ ఉంటుంది. ఎడిబుల్ గమ్ ఒకటి ఉంటుంది, గోందు కతీరా ఉంటుంది. గోందు కతీరా రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, గోందు కతీరా ఏమో సమ్మర్లో కూల్నెస్ ఇస్తుంది, ముఖ్యంగా అయితే బోన్స్కి చాలా మంచిది ఇది. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, ఇలా షైనీగా చిన్న చిన్నగా ఉన్నదేమో ఎడిబుల్ గమ్ము, వింటర్లో యూజ్ చేస్తాము. ఇలా రాక్గా ఉండి డల్గా ఉన్నది ఏంటంటే గోందు కతీరా, ఇది సమ్మర్లో యూజ్ చేస్తాము. ఇప్పుడు చూడండి, నేను రెండు కూడా ఒకసారి వాటర్లో ఒక 4-5 అవర్స్ నానేసి చూపిస్తాను. గోందు కతీరానేమో ఇలా వైట్గా అవుతుంది, అంత క్రిస్టల్స్ లాగా ఇట్లా వైట్గా అవుతుంది, చాలా బాగుంటుంది, పట్టుకుంటే దూదిలాగా అనిపిస్తుంది. అదే ఎడిబుల్ గమ్ అనుకోండి, ఇలా వాటర్లో మెల్ట్ అయిపోతుంది. అయితే ఎడిబుల్ గమ్ని మనము నెయ్యిలో కూడా వేయించవచ్చు, కొంచెం నెయ్యి వేసి వేయించినామనుకోండి అది పాప్కార్న్ లాగా ఉబ్బుతుంది. కాకపోతే ఎడిబుల్ గమ్ని మనము వింటర్లో యూస్ చేస్తాము. అయితే లిక్విడ్ లాగైనా ఇలా పాప్కార్న్ లాగా అయిన తర్వాత దాన్ని అలా స్మాష్ చేస్తే, చేతితో ఇలా ప్రెస్ చేస్తే పొడి పొడిగా అవుతుంది. ఎక్కువ మట్టికి స్వీట్స్లో యూస్ చేస్తారు, కానీ మనము డ్రై ఫ్రూట్స్, లడ్డు అట్లా ఏదైనా చేసుకున్నప్పుడు కానీ దేంట్లో అయినా తీసుకోవచ్చు. గోందు కతీరా మాత్రము ఇలా వైట్గా అయిన తర్వాత దీన్ని మనము వాటర్లో కానీ, జ్యూసుల్లో కానీ, స్మూతీస్లో కానీ, ఎలాంటి దాంట్లో అయినా కానీ కలిపి తీసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు గోందు కతీరా తోటి రోజ్ మిల్క్ చేస్తున్నాను. 1 స్పూన్ నానబెట్టిన గోందు కతీరా, 1 స్పూన్ రోజ్ సిరప్, 1 స్పూన్ నానబెట్టిన చియా సీడ్స్ అండ్ కాచి చల్లార్చిన మిల్క్, అవన్నీ వేసి కలుపుతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ వెళ్ళి గోందు కతీరా తెచ్చుకొని వాడండి. సమ్మర్ హీట్ నుంచి సేఫ్గా ఉండండి.